ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారండి. ఒక చిన్న మాట చెప్తాను. మనలో మన ఇళ్లలో చాలా మందికి పిల్లలు ఉన్నారు, చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు. స్కూల్కి వెళ్ళేవాళ్ళు, కాలేజెస్కి వెళ్ళేవాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఉద్యోగ ప్రయత్నాలు, అలాగే గవర్నమెంట్ జాబ్స్కి ప్రయత్నాలు చేసేవాళ్ళు, ప్రిపేర్ అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారు. నేను చెప్తున్నాను, దేవుని జ్ఞానం అడగండి, దేవుని జ్ఞానం అడగండి. జ్ఞానం కొదువుగా ఉంటే తండ్రే ఇస్తాడు. దేవుని జ్ఞానం అయితేనే మనం చక్కగా చదువుతాము, అన్ని ఎగ్జామ్స్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాము. ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా తండ్రి ఇచ్చిన జ్ఞానం ముందు ఎవ్వరూ నిలబడలేరు కదా. అయితే ఇదే ప్రార్థన సొలొమోన్ గారు కూడా చేశారు పరిశుద్ధ గ్రంథంలో. ఎలా చేశారు, ఎందుకు చేశారు? ఇంతమంది ప్రజల్ని పరిపాలించాలంటే నాకు తగినంత జ్ఞానం నాకు లేదయ్యా, నేను బాలుడిని కనుక ఇంతమంది ప్రజల్ని వాళ్ళు కష్టాల పాలవ్వకూడదు. నా పరిపాలన సరిగా లేకపోతేనే వాళ్ళు కష్టాల పాలవుతారు. ఆ పరిస్థితి నా వల్ల వాళ్ళకి రాకూడదు. అందుకు ఒక సరిపడా జ్ఞానాన్ని సొలొమోన్ గారు అడిగారు. అడగడానికి ముందు తండ్రికి ఇష్టమైన పని చేశారు సొలొమోన్ గారు. సొలొమోన్ గారు అడిగినప్పుడు యెహోవా దేవుడు జ్ఞానం ఇచ్చాడు. కానీ అంతకన్నా ముందు దేవునికి ఇష్టమైన పని చేసిన తర్వాతే తండ్రి దిగొచ్చాడు కదా, తండ్రి మాట్లాడాడు కదా. అందుకే ముందు తండ్రికి ఇష్టమైన పని మనం చేయాలి, తండ్రికి ఇష్టంగా మనం జీవించాలి. దేవునికి ఇష్టమైన వారిగా మన బ్రతుకు, మన జీవితాలు, మన ప్రవర్తన మార్చుకుంటేనే మనం ఏది అడిగితే అది ఇస్తాడు తండ్రి. అడగంద కూడా ఇస్తాడు, ఇచ్చాడు కదా. సొలొమోన్ గారికి, అయ్యా నాకు జ్ఞానం చాలు, నాకు ఇంకేం వద్దు అని అడిగితే తండ్రి ఎంత ముచ్చటపడ్డాడు. ఎందుకంటే ఆయన కోసం అడగలేదు, ఆయన ప్రజల్ని పరిపాలన చేయడానికి అడిగారు. అందుకని సొలొమోనా, నువ్వు నీ కోసం ఏం అడగల, అందుకని నీకు పేరు, ప్రఖ్యాతులు, ఆస్తి, ఐశ్వర్యం సమృద్ధిగా ఇచ్చేశాడు కదా. అంత ప్రేమ గల తండ్రి మన తండ్రి. మీ బిడ్డలకి దేవుని జ్ఞానం అడగాలి అని చెప్పండి. అలాగే వాక్యానుసారంగా మాట్లాడాలి, వాక్యం ప్రకారం ప్రవర్తించాలి. వాక్యం ప్రకారమే మన బ్రతుకు, మన జీవితం, మన మాటలు, చూపులు ఉండాలి అని వాళ్ళకు అర్థమయ్యేలా తల్లిదండ్రులు చెప్పాలి. సొలొమోన్ గారికి దావీదు గారు చెప్పారు కాబట్టి ఎవరి ప్రేమ మనం పొందుకోవాలి? సొలొమోనా, నువ్వు ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నువ్వు దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టొద్దయ్యా. ఆయన కనికరం గలవాడు, దయగలవాడు, మనం ఆయన పాదాల దగ్గరకు వస్తే ఎంతో ప్రేమిస్తాడు అని చెప్పారు. కాబట్టి దేవుడికి ఇష్టంగా, దేవుడికి ఇష్టమైన పని చేసి అప్పుడు జ్ఞానం పొందుకున్నాడు.